నమస్తే. నేను సిరి. సాయిఫ్ అలీ ఖాన్ గారికి అయితే మనం గత వారంలో చూసుకున్నట్టయితే ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిందో మనం తెలిసిందే. 6 కత్తిపోట్ల గాయాలతోనైతే తను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అయితే ఆ కత్తిపోట్ల గాయాలకి 100 కుట్లు అని చెప్పేసి ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ గారికి అంటే ఆ ఇంట్లో ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన దాంట్లో ఆ దాడిలో సైఫ్ అలీ ఖాన్ గారికి 6 కత్తిపోట్లు అయితే పడడం జరిగింది. చాలా ఆయన బాడీ నుంచి ఒక 2 ఇంచుల ఆ కత్తిది ఏదైతే ఉంటే అది కూడా బయటికి తీయడం జరిగింది. ఈ గాయాలకి 100 కుట్లు అని చెప్పేసి అయితే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఏంటి సార్ అసలు? నిజానికి అదే మొత్తానికి ఆయన వారం రోజుల క్రితం తన ఇంట్లో ఒక దొంగ చేతిలో కత్తిపోట్లకు గురయ్యి ముంబైలో ఉన్నటువంటి ప్రఖ్యాత హాస్పిటల్ ఏదైతే ఉందో లీలావతి హాస్పిటల్, అందులో చికిత్స పొందారు. 5 రోజుల పాటు చికిత్స తీసుకొని మంగళవారం డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఆ సందర్భంగా ఆయన చాలా అంటే ఉల్లాసంగా కనిపించారు ఆయన. సో అంత ఒక రకంగా చెప్పాలంటే చాలా సీరియస్గా ఉంది ఆయనకి. 2 బాగా లోతైనటువంటి గాయాలు వెన్నుముక పక్కన అయ్యాయి. పైగా అందులో 2.5 ఇంచుల కత్తి ఆ మొన ఏదైతే ఉందో అది కూడా చిక్కుకుపోయి ఉంటే దాన్ని బయటకు తీశారు. సాధారణంగా అట్లాంటిది ఏంటంటే అది ఇన్ఫెక్షన్ అవడానికి స్కోప్ ఉంటుంది ఇమీడియట్గా కనుక చేయకపోతే. సో మొత్తానికి ఒక బంగ్లాదేశీ వాసి ఇక్కడికి 6 నెలల క్రితమే ఇండియాకు వచ్చాడు, అక్రమంగా ప్రవేశించాడు. షరీఫుల్ ఇస్లాం షహజాద్ అతను అట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత తన పేరుని సంజయ్ దాస్ అని మార్చుకున్నాడు. అలాగే ఆ పేరు మీద ఆధార్ కార్డు తీసుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. మరొకరి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఇక్కడ పరిచయమైన వాళ్ళ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డు తోటి సిమ్ తీసుకొని అలా ఫోన్ వాడుతూ వస్తున్నాడు. ఈ వివరాలన్నీ కూడా పోలీసులు చెప్పారు మనకి. అయితే అంత తీవ్రమైనటువంటి గాయాలు మొత్తం 6 చోట్ల కత్తిపోట్లు, ఆ కత్తిపోటు గాయాలకు గురైనటువంటి ఆయన అందులో 2 సీరియస్ ఇంజరీస్, లోతైన గాయాలని డాక్టర్లు చెప్పారు. ఆ టైంలో అయితే పరిస్థితి ఇప్పుడు ఇంకా ఏంటి పొజిషన్ చెప్పలేమని కూడా డాక్టర్లు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. సో 5 రోజులకి ఆయన డిశ్చార్జ్ అయ్యి బయటికి రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంత సివియర్ ఇంజరీస్ అయినటువంటి వ్యక్తి, తీవ్రమైన గాయాలైనటువంటి వ్యక్తి అంత త్వరగా ఎలా వచ్చాడు? కానీ ఆ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఫోటోలు చూస్తే కూడా చాలా బాగా కనిపిస్తున్నాడు, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడా అని సంజయ్ నిరుపమ్ అనే శివసేన నాయకుడు కూడా దీని మీద నాలాంటి అమాయకులకి ఈ ప్రశ్నలు వస్తున్నాయి, నిజంగా ఆయనకైన గాయాలు అంత సీరియస్? అవును సార్, ఎందుకంటే మెడ పక్కన కూడా ఒకటి కోసుకుపోయింది అంటే చాలా వరకు బ్లడ్ లాస్ అయి ఉంటారు. ఒక బ్లడ్ లాస్ అయిన వ్యక్తి, ఒక పేషెంట్ ఎలా ఉంటారు మనం నార్మల్ గా చూస్తూనే ఉంటాం. సో అలాంటిది సైఫ్ అలీ ఖాన్ గారిని అట్లా నార్మల్ గా ఏదో షూట్ కి వెళ్ళి వస్తున్నట్టుగా అనిపించిన పిక్స్ అయితే అలా అనిపిస్తున్నాయి. మనం ఈవెన్ మహారాష్ట్ర మంత్రి కూడా ఒక ఆయన ఇదే డౌట్లు వ్యక్తం చేశాడు, నిజంగా ఆయన గాయాలు అంత తీవ్రమైనది, అంత త్వరగా డిశ్చార్జ్ అవడానికి అవకాశం. దీని మీద ఒక డాక్టర్, ఆయన ఒక కార్డియాలజిస్టు, ఆయన చాలా క్లియర్గా వివరణ కూడా ఇచ్చాడు. అది పెద్ద విషయం కాదు, మా అమ్మ నా సొంత జీవితంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా అమ్మ 78 ఏళ్ల వయసులో ఆమెకి కాళ్ళకి ఒక తీవ్రమైనటువంటి గాయాలై ఫ్రాక్చర్ అయింది. ఆ ఫ్రాక్చర్కి ఆపరేషన్ చేసి మళ్ళీ ఆమె వెన్నుముకు కూడా అదే రోజు 2 ఆపరేషన్ చేశారు. అంటే మామూలుగా అయితే ఒక ఆపరేషన్ చేస్తే ఆ వయసులో ఇంకో ఆపరేషన్ సిద్ధంగా ఉంటారు, అట్లాంటిది కాలికి ఆపరేషన్ చేశారు. ఒక ఇనప రాడ్ దానికి తగిలి ఆమెకి కాలు విరిగిపోయింది. సో దానికి ఆ ఫ్రాక్చర్ అయితే దానికి చేశారు. అలాగే వెన్నెముక కూడా ఆమెకి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, అది కూడా చేశారు. సో ఆమె త్వరగానే కోలుకొని వచ్చేసారు. మా అమ్మ 78 సంవత్సరాలు, ఆమెకి 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తే ఆమె కండిషన్ బట్టి, ఈయన చాలా ఫిట్ గా ఉండేటువంటి ఒక మనిషి, అలాంటి వాడు 5 రోజుల్లో కోలుకొని బయటికి రావడం, డిశ్చార్జ్ అయ్యి బయటికి రావడం విషయమే కాదు అని చెప్పేసి ఆయన చాలా డీటెయిల్డ్ గా ఒక వీడియో ద్వారా ఆయన ఇవన్నీ కూడా పంచుకున్నాడు ఆయన. సో ఇప్పుడు ఏదైతే ఆయన బయటకు వచ్చాడు దానికి సంబంధించి అసలు ఆ షరీఫుల్ మొట్టమొదటిసారి గతంలో ఆయనకి ఎలాంటి
దొంగతనాలు చేసినటువంటి రికార్డు లేదని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. మరి మొట్టమొదటిసారి దొంగతనానికి సైఫ్ అలీ ఖాన్ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తూ ఉంది. ఇంకేదైనా కాన్స్పిరెన్సీ ఉందా ఆయన ఆ ఇంటికి వెళ్ళటంలో, అక్కడ మనుషుల ప్రమేయం ఏదైనా ఉందా, ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళు లేదా ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రమేయం ఏదైనా ఉందా, ఈ కోణాల్లో దర్యాప్తు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆయన గాయాలకు 100 కుట్లు అని చెప్పి ఇది ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది నిజానికి ఇప్పుడు జరిగిన సందర్భాన్ని కాదు. ఇది ఎప్పుడో ఆల్మోస్ట్ 25 సంవత్సరాల క్రితం తన జీవితంలోనే అత్యంత తీవ్రమైనటువంటి మోస్ట్ డేంజరస్ యాక్సిడెంట్ అని ఆయనే సైఫ్ అలీ ఖానే కాఫీ విత్ కరణ్ ఆ షోలో చెప్పినటువంటి విషయం. క్యా కెహనా అనే సినిమా సో 2000 సంవత్సరంలో వచ్చింది. కుందన్ షా ఆయన డైరెక్ట్ చేశాడు. అందులో ప్రీతి జింతా హీరోయిన్, ఆమె పేరు అందులో ప్రియా. సో ఇతని పేరు రాహుల్ లాంటిది ఏదో ఉంది మొత్తానికి. అందులో ఇతను ఒక స్టంట్ చేయాలి. దానికోసం ఈయన జుహూ బీచ్లో ప్రతిరోజు కూడా రిహార్సల్ చేసాడు, ప్రాక్టీస్ చేశాడు. చేసి ఖండాలా ప్రాంతానికి అక్కడ షూటింగ్, నేపాల్లో ఉన్నటువంటి ఖండాలలో షూట్. సో ఈయన అక్కడ నేను అంటే బాగా వెళ్ళిన టైంకి వర్షం పడి కిందంతా కూడా మట్టి బురదగా ఉంది. ఈయన బైక్ తోటి ప్రీతి జింతాని ఇంప్రెస్ చేద్దామని చెప్పేసి నేను పైకి లేపాను దాన్ని, మోటార్ సైకిల్ని అంటే పైకి లేపి అట్లా చేయాలని చూశాను. స్కిడ్ అయిపోయింది. ఆ స్కిడ్ పోవడం అక్కడ ఒక ర్యాంప్ ఉంది. ఆ ర్యాంపుకి నా తల నేను పడ్డాను ఆ ర్యాంప్ మీద. ఈ లోపల అది చాలా ఎత్తుగా ఎగిరిపోయింది స్కిడ్ అయ్యి బండి. అక్కడ ఒక అదే ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ముందంతా కూడా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ మధ్యలో ఒక రాయి ఉంది. సరిగ్గా నేరుగా వెళ్ళి నేను రాయి మీద అంటే ఈ ర్యాంపుకు తగిలి ఎగిరి దానికి పడ్డాను. నా తల దానికి తగిలింది. తర్వాత ఏమైందో నాకు తెలియదు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు నాకు మొత్తం అంటే బాడీ మొత్తం అంతా రక్తమయం అయిపోయింది. 100 కుట్లు పడ్డాయి నాకు అప్పుడు అయిన గాయాలకు మొత్తం శరీరానికి కూడా. ఆ టైంలో అదే విషయం అప్పుడు ప్రీతి జింతా కూడా చెప్పుకొచ్చింది. ఎవరూ లేరు, డైరెక్టర్ అందరూ భయపడిపోయారు. అంటే ఇక అయిపోయాడు అనుకో, ఇక చచ్చిపోయాడు అనుకొని అందరూ కూడా వెళ్ళిపోయారు. అమృతా సింగ్ ఆయన భార్య అమృతా సింగ్ కూడా అప్పుడు అక్కడ లేరు. సీన్లో నేను ఒక్కదానే ఉన్నాను. హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్లో కూడా నేనే అక్కడ దాని మీద సంతకం చేశాను. నేను నాకు ఇప్పటికీ తలుచుకుంటే భయం వేస్తూ ఉంటుంది. ఎవరు కూడా ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఫ్రెండ్కి, ఆ ఫ్రెండ్ నేనేదో జోక్ చేస్తున్నాను అనుకొని నన్ను రివర్స్లో వేరే మాటలు అన్నాడు. డైరెక్టర్ కూడా అందుబాటులో, డైరెక్టర్ వెళ్ళిపోయాడు భయపడిపోయి. నాకు ఇప్పుడు అదే తలుచుకుంటే భయం వేస్తుంది. నిజంగా అతనికి ఏమైనా అయ్యి ఉంటే ఏంది పరిస్థితి, చచ్చిపోయి ఉంటే ఏంది పరిస్థితి. సో అలాంటిది నేను ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు జరిగింది. అలాంటిది చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అది. మోటార్ సైకిల్ మీద తను చేసినటువంటి అంటే అక్కడ కింద బాగా తడిసి ఉండటం, వర్షం పడి బాగా స్కిడ్ అయిపోయింది, బురదమయం ఉండటం తోటి అతను అనుకున్న చేయలేకపోయాడు. ఆ స్కిడ్ అయిపోయింది అది. అప్పుడు అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో మళ్ళీ మృత్యుంజయుడు అనమాట. మళ్ళీ ఇంకొక పునర్జన్మ లాంటిది చెప్పాలి. ఇప్పుడు కూడా 100 కుట్లు పట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. ఎంత లోతైన అసలు అది తల అయితే ఆమె చెప్పింది ఎంత పెద్ద బంపు వచ్చేసిందంట. ఆ బంపు చూస్తే అది ఒక తలలాగా, ఆ తల ఎంత ఉందో అంత బంపు, అంత వాపు వచ్చేసింది తల మీద. అది చూసేటప్పటికే నాకు ఏం చేయాలో అందరూ భయపడిపోయి అందుకనే పారిపోయారు అక్కడి నుంచి, అక్కడ యూనిట్ మెంబర్స్ కూడా. సో అలా జరిగింది అని చెప్పేసి ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చింది. సో అలాంటిది ఒకప్పుడు అంటే 25 ఏళ్ల క్రితం ఒకసారి అలా జరిగింది షూట్లో. మళ్ళీ ఇప్పుడు ఒక ఆగంతకుడు, ఒక బంగ్లాదేశీయుడు వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన మీద ఇలా దాడి చేయటం అనేది ఇప్పుడు మళ్ళీ
ఆ అప్పటి జ్ఞాపకాన్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు గుర్తు చేస్తుంది. చేసుకోవడానికి అవకాశం వచ్చింది అనమాట. అంటే ఎన్నిసార్లు అయినా కూడా మృత్యుంజయుడే అవుతున్నాడు సైఫ్ అలీ ఖాన్. అంటే ఏదైనా కూడా ఆయన అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నారని అనుకోవాలి. ఏదో మొత్తానికి అయితే లక్ అయితే ఆయనని కాపాడుతుందని, ఫ్యాక్టర్ ఒకటి లక్ అయితే కనిపిస్తున్నారు. అవును. సో అట్లా మళ్ళీ ఇప్పుడు కూడా మరి వెన్నెముక పక్కన అంత పెద్ద గాయాలు అయినప్పటికీ కూడా అంతకు మించి అంటే ఆయనకి ప్రాణాపాయం కలగకుండా బయటపడటం అనేది అది కూడా ఒక మిరకిల్ లాంటిది అని చెప్పేసి అనుకోవచ్చు. సో మొత్తానికి ఆ బంగ్లాదేశీయుడిని ఇంకా అంటే ఏం జరిగింది ఏంటి అనేది దాని వెనుకున్నటువంటి కథలు ఇంకా అంటే చాలా క్వశ్చన్లు ఉన్నాయి కాబట్టి అతను పారిపోవడం, ఎందుకంటే ఇతన్ని గాయపరిచిన తర్వాత సిబ్బంది అంతా కలిసి అతను ఒక రూమ్ లో బంధిస్తే అతను అక్కడి నుంచి పారిపోయాడు, ఏసీ డక్టులో నుంచి పారిపోయాడు అని చెప్పేసి తెలియటం. సో ఇట్లాంటివన్నీ జరగటం, మొత్తానికి అతను దొరికాడు కానీ అసలు ఏంటి ఎందుకో పోలీసులు కూడా మొత్తం అంతా కూడా చెప్పట్లేదు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఉంచడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అరే ఇంకా ఏదైనా ఉందా అంటే అసలు విషయం ఇంకా బయటికి రాలేదు అనేటువంటి అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని విషయాలు దీనికి సంబంధించి బయటకు వచ్చా అది ఏ రహస్యాలు అయితే దాగున్నాయో అవన్నీ బయటపడే అవకాశం ఉందా లేదా అనేది అయితే రాబోయే కాలం అయితే మనకి చెప్తుందని నమ్ముతున్నాను సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.